హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. మై హానెస్ట్ స్టోరీ ఆఫ్ 4 years బీఎస్సీ నర్సింగ్. నేను బీఎస్సీ నర్సింగ్ ఎలా జాయిన్ అయ్యాను అంటే ఫస్ట్ ఇయర్ నుండి 4th year వరకు అసలు నేను ఏం చేస్తాను కాలేజ్లో అనేది నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్గా వీడియోలోకి ఎంట్రీ అయ్యే ముందు నేనైతే ఇక్కడ కనిపిస్తున్న ఒక 6 సబ్ టైటిల్స్ అయితే పెట్టుకున్నాను. దాని ఆధారంగా నేనైతే వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రొడక్షన్. నా పేరు రంజిత్ కుమార్. నేనైతే బీఎస్సీ నర్సింగ్ 4 years బీఎస్సీ నర్సింగ్ ఫినిష్ అయిపోయింది నాది. 2023 పాస్డ్ అవుట్ అయినా. దాని తర్వాత నేను ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ ఇన్ యశోద హాస్పిటల్. దాని తర్వాత నేను సౌదీ ప్రొమెట్రిక్ ఎగ్జామ్ పాస్ అయ్యి తర్వాత నేను సౌదీకి అయితే వచ్చేసాను అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్గా సౌదీ అరేబియాలో యాజ్ ఏ నర్సింగ్ స్పెషలిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. అంటే నాకు లైసెన్స్ వచ్చింది, ఇంకా జాబ్లోకి అయితే ఎక్కలేదు. సో నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలి ఇక్కడ, అలాగే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అని. సో ఇంతకుముందు అయితే నేను ఒక వీడియో చేశాను, బీఎస్సీ నర్సింగ్ తర్వాత జేఎన్ఎం నర్సింగ్ తర్వాత సౌదీ అరేబియాలో వర్క్ చేయాలంటే డేటా ఫ్లో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేసి. సో వీడియో కనుక చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి వెళ్ళి. సో ఇదే నా ఇంట్రొడక్షన్. సెకండ్ వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ మై బీఎస్సీ నర్సింగ్ జర్నీ. బీఎస్సీ నర్సింగ్ ఎందుకు చేయాలనుకున్నా అంటే మా ఫ్యామిలీలో మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఎవరు లేరు. అంటే మా ఒక ఆంటీ మాత్రమే ఉంది, తను జేఎన్ఎం చేసింది అనమాట. సో బీఎస్సీలో నేను ఉంటే బాగుండు అంటే అబ్బాయిలో మెడికల్ ఫీల్డ్ ఎవరు లేరు మా ఫ్యామిలీలో. అందరూ లైక్ డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వేరే ప్రొఫెషన్స్ చెందిన వాళ్ళు. మన మెడికల్ ఫీల్డ్లో ఎవరు లేరు, మా ఆంటీ నేను తప్ప. సో అందుకని నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తే బాగుంటుంది, స్కోప్ బాగుంటుంది అనేసి నేను గవర్నమెంట్కి అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి అయితే అప్లై చేసుకున్నాను. కేఎన్ఆర్ యూనివర్సిటీ నుండి నాకైతే సీట్ వచ్చింది. దాని తర్వాత నా 4 years బీఎస్సీ నర్సింగ్ అలా గడిచిపోయినాయి అనమాట. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నాను. సో థర్డ్ వన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ లెక్చరర్. ఈ సెంటెన్స్ అంటే ఈ టైటిల్ వినగానే నాకైతే ఎక్కడలేని ఆనందం అయిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా లైఫ్లో చాలామంది ఉన్నారు బ్లెస్ చేసిన వాళ్ళు. అంటే ఇంప్రెషన్గా వేరే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అంటే లెక్చరర్ తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ స్టూడెంట్ ఎలా చదువుతాడు ఏంది అని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎందుకంటే డైలీ వస్తూ ఉంటారు, క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో మన ఇంటెన్షన్ వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా. అంటే మన లోపల ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, మన ఇంటెన్షన్ ఏంది అనేది కూడా వాళ్ళు గ్రాప్ చేస్తారనమాట. సో వాళ్ళనే లెక్చర్స్ అంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ లెక్చరర్ వచ్చేసి నేనైతే డైలీ కాలేజ్కి వెళ్ళిపోతా. ఎందుకంటే టైం టు టైం కాలేజ్కి వెళ్తా అట్లా అని చెప్పి నన్ను క్లాస్ రిప్రజెంటేటివ్గా అట్లా పోస్ట్ ఇచ్చిర్రు. క్లాస్ సిఆర్ అంటాం కదా, క్లాస్ రిప్రజెంటేటివ్, ఒక లీడర్ లాగా పోస్ట్ ఇచ్చిర్రు. ఫస్ట్ ఇయర్ నుండి 3rd year వరకు. అంటే అందరికీ 6 months, 4 months, 3 months ఇస్తే నాకు నియర్లీ 8-9 months వరకు నన్ను సిఆర్గా అట్లే పెట్టిరు అనమాట. సో అదొక బెస్ట్ ఇంప్రెషన్ అనిపించింది. ఇంకొకటి వచ్చేసి నేను ఎవరితోనైనా సరే చాలా ఈజీగా మూవ్ అయిపోతా. ఇంకొకటి వచ్చేసి నేను మరీ అంత జీనియస్ ఏం కాదు క్లాస్లో. వేరే వాళ్ళు చదువుతుంటే వాళ్ళతో పాటు చదవాలి అలా ఏముండదు. నాకు చదవాలనిపించినప్పుడు చదువుతా, లేదంటే అలా చిల్ అయిపోతా, క్లాస్లో అయినా హాస్టల్లో అయినా సరే. సో అలా ఉంటుంది అనమాట మనతోని. రాముడు మంచి బాలుడు అంటారు కదా, సో దానికి అది నిదర్శనం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలామంది ఉన్నారు లెక్చరర్స్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకుంది అయితే నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ రోజు నా బర్త్డే అనమాట. మా మేడం నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అసలు మర్చిపోలేంది, అప్పుడప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మనం నేర్చుకుంది ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలి. మనం మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, ఏదైనా సరే నువ్వు నేర్చుకుంది సింగిల్ వర్డ్ నేర్చుకున్నా సరే వేరే వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలి రంజిత్. అలా అని నన్నైతే బ్లెస్ చేసింది అనమాట. అదే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ మై లెక్చరర్. సో నెక్స్ట్ వన్, క్లినికల్ ఎక్స్పీరియన్స్. మన నర్సింగ్ స్టూడెంట్స్ అనగానే క్లినికల్ ఎక్స్పీరియన్స్లోనే చాలా నేర్చుకుంటారు. అంటే ఫస్ట్ ఇయర్ నుండి 3rd year వరకు ఎక్కువ బేసిక్స్ నేర్చుకునేది క్లినికల్స్లోనే. థియరీ అయితే మన కాలేజ్లో చెప్తారు కదా, ప్రాక్టికల్ అయితే మొత్తం ఈ క్లినికల్స్లోనే వెళ్ళిపోతుంది అనమాట. సో క్లినికల్స్లో ఏంటంటే నేను నేర్చుకుంది నేను ఫస్ట్ ఇయర్లో మాకు రామ్దేవ్రావు హాస్పిటల్ కుకట్పల్లిలో అక్కడ పోస్టింగ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ అక్కడ, 2nd year and 3rd year కుకట్పల్లి ఓమ్ని హాస్పిటల్. కుకట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్లోనేమో రూపా సిస్టర్, ఝాన్సీ సిస్టర్, అలాగే రమేష్ బ్రదర్, సో వీళ్ళు ఉంటారు అనమాట. అప్పుడు ఉండే, బట్ ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. బట్ వాళ్ళని రిమెంబర్ చేసుకోవడం కూడా అదొక లక్కీ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు నాకు నేర్పించారు ఏంటి అంటే
ఎవరితో ఎలా ఉండాలి అండ్ మెడికేషన్స్ గురించి, బెడ్ మేకింగ్ అంటే అప్పుడు చెప్పలేదు అంతగా, జస్ట్ ఐవీ లైన్స్ ఎలా డ్రాప్ చేయాలి. ఇంకొక పాయింట్ వచ్చేసి నేను ఫస్ట్ నేర్చుకుంది, అందరేమో సిస్టర్స్ నుంచి, డాక్టర్స్ నుంచి అలా నేర్చుకుంటారు కానీ నేనైతే ఫస్ట్ నేర్చుకుంది ఒక ఆయమ్మ దగ్గర నుండి. ఎందుకంటే ఐవీ లైన్ ఇలా వెళ్తుందనమాట, స్టాప్ చేయాలి, అక్కడ ఎవ్వరు లేరు, సిస్టర్ రౌండ్స్కి వెళ్ళిపోయింది, నేను ఒక్కనే ఇరికిపోయాను అనమాట. అంటే నేను ఫస్ట్ టైం కదా, నాకు ఏం తెలియదు అప్పుడు. సో ఆయమ్మ దగ్గర ఉండి బ్రదర్ ఇక్కడ నీకు చెప్తా అని చెప్పి ఇది ఇలా ఆఫ్ చేయాలి, ఇలా డిస్కనెక్ట్ చేయాలని ఆయమ్మ ద్వారా తెలుసుకున్నా. సో అది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్తా. నెక్స్ట్ హాస్పిటల్ కూకట్పల్లి ఓమ్ని హాస్పిటల్ అయితే తనుజ సిస్టర్, పాల్ బ్రదర్, సో దివ్య సిస్టర్ వీళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు అనుకుంటా. సో అలా అనమాట, వీళ్ళు నాకు నేర్పించారు లైక్ మెడికేషన్స్ ఎలా ఇవ్వాలి, దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంది, దానివల్ల యూజెస్ ఏముంటాయి, ఐవీ లైన్స్ ఎలా పెట్టాలి, క్యాన్లో ఎలా పెట్టాలి, ఓండ్ కేర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి. సో ఇలాంటి బేసిక్స్ అన్నీ నా క్లినికల్స్లో అయితే నేను నేర్చుకున్నాను అనమాట. సో ఇది నా క్లినికల్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్ వచ్చేసి నాది ఎస్ఎల్జీ హాస్పిటల్ బాచ్పల్లి దగ్గర జరిగిందనమాట. అంటే మాది పైన కింద హాస్పిటల్, పైన హాస్టల్. సో మేము అక్కడే 6 months ఉండి ట్రైనింగ్ అయితే తీసుకున్నాం, ఇంటర్న్షిప్. అందులో మెయిన్గా ఇన్ఛార్జ్ వచ్చేసి సరోజ సిస్టర్, తర్వాత సావిత్రి సిస్టర్, రాజు బ్రదర్, రజిత అండ్ మోనికా సిస్టర్. సో వీళ్ళందరూ చాలా హెల్ప్ చేసిరు అనమాట. అంటే అక్కడ ఏంటంటే లైఫ్ అండ్ డెత్ పేషెంట్స్తోని మనం మూవ్ అవ్వాలి కదా. సో అక్కడ డాక్టర్స్ కూడా దివ్య మేడం అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇప్పటికీ టచ్లో ఉంటారు. అలా అని మర్చిపోలేం కదా అందరినీ నేర్పించిన వాళ్ళని. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట, క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, ఛాలెంజెస్ హౌ ఐ ఓవర్కమ్. అందరి లైఫ్లో ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, మనం దాని నుంచి తప్పించుకోవాలి, లేదంటే దాన్ని ఎదుర్కోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయాలి. సో ఛాలెంజెస్ అంటే నా కాలేజ్లో వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్, దాని తర్వాత హాస్టల్, దాని తర్వాత అంటే నేను ఈ రెండింటి మధ్యలో దాని తర్వాత స్టడీ అంటే అందరికి ఛాలెంజ్ అనిపిస్తుంది, బట్ నాకు అంతగా ఛాలెంజ్ అనిపించలేదు స్టడీ గురించి. ఓన్లీ ఫుడ్, హాస్టల్ కొంచెం ఇబ్బంది అనిపించింది హాస్టల్లో అయినా సరే ఉండాలని. నేను బయట హాస్టల్లో ఉండడానికి చాలా ట్రై చేసిన, కానీ నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే బయట హాస్టల్ లైక్ కూకట్పల్లి కేపీహెచ్బిలో మీకు తెలుసు కదా, మంత్లీ ఒక 6,000 to 7,000 చిన్న రూమ్. అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు, బట్ నా వల్ల అవ్వలేదు. మరీ అంత అమౌంట్ కట్టుకొని బయట ఉండడం ఎందుకు. అంటే యాక్చువల్గా నాకు మళ్ళీ ఇందులో గవర్నమెంట్లో హాఫ్ ప్రైవేట్ హాఫ్ గవర్నమెంట్ కదా, మనం ఆల్మోస్ట్ మనకి ట్యూషన్ ఫీ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. సో అందులో ఎంతో కొంత హాఫ్ పేమెంట్ కాలేజ్లోనే కట్టి కాలేజ్ హాస్టల్లోనే మేనేజ్ చేసుకోవచ్చులే అనుకున్నా. సో అట్లని అంటే అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ కూడా, మేడమ్స్ కూడా ఉండి అలా వద్దు, మీరు బయటికి వెళ్తే చదవలేరు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే జర్నీ మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ రావాలంటే జర్నీ, టైంకి రాలేరు, ఫుడ్ వండుకోరు సరిగ్గా, బయట తినాల్సి వస్తుంది. సో అట్లా అని చెప్పి చాలా ఛాలెంజెస్ అయితే ఉండే, బట్ మా మేడమ్స్ లెక్చరర్స్ కూడా ఉండి స్టాప్ చేయించారు. వద్దు, మీరు హాస్టల్లోనే ఉండండి, పర్లేదు, మేము ఫుడ్ గురించి అదంతా మేము సెట్ చేసుకుంటామని చెప్పారు. సో ఫీజు విషయానికి వస్తే అలా హాఫ్ పేమెంట్ నేనే కట్టుకున్నా, హాఫ్ పేమెంట్ కాలేజ్ నుండి అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ సబ్మిషన్. నర్సింగ్ అనగానే చాలామందికి ఒక భయం ఉంటుంది. నన్ను చాలామంది యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ చేస్తారు, అంటే బ్రదర్ మీ కాలేజ్లో ఎలా చెప్తారు, టీచింగ్ ఎలా చెప్తారు, అండ్ స్టడీ ఎలా ఉంటుంది, స్టడీ అవర్స్ ఉంటుందా లేదా, లేదంటే మొబైల్ సబ్మిషన్ అలో ఉంటుందా, మొబైల్ అలో చేస్తారా చేయరా అని. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో అలౌ చెయ్యరు, ఎందుకంటే హాస్టల్లోనే ఉంటారు కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తారు, చదువుకోరు అనేసి. అండ్ అబ్బాయిలు అమ్మాయిలు ఒకే దగ్గర ఉంటారు, లైక్ అకామిడేషన్ కింద పైన ఉంటాయి. సో ఇబ్బంది అవుతుంది అనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఏంది అనేసి. సో అలా మొబైల్ సబ్మిషన్ అయితే చేసేది. నేనైతే ఒక 2 సార్లు మొబైల్ సబ్మిట్ చేయకుండా దొరికిపోయినా, అది వేరే విషయం అనుకోండి. ఇది నేను ఛాలెంజెస్ హౌ ఓవర్కమ్. ఫైనల్ వన్, అడ్వైస్ టు నర్సింగ్ స్టూడెంట్స్. నర్సింగ్ స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు నర్సింగ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఈ పర్టికులర్ స్టెప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే నేను ఇప్పుడున్న సిచ్యుయేషన్ నాకు అర్థమైపోతుంది ఏంది ఎట్లా అనేసి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు కొంచెం ఆలోచించలేదు. సో అదే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. అందుకనే నేను ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే డోంట్ గివ్ అప్. ఏది అయినా సరే డోంట్ గివ్ అప్. అసలు గివ్ అప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అది ఎంత లేట్ అయినా సరే, ఏదైనా వర్క్ అనుకుంటే అది లేట్ అయినా సరే, కానీ అది అలాగే ఉంచండి. బట్ దాన్ని
దాన్ని మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు. కొంచెం హార్డ్గా స్టడీ చేసుకోండి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం రాయడానికి ట్రై చేయండి. అలా అని మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని డిమోటివేట్ అయిపోయి మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవద్దు. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయితే మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉందో దాన్ని లిమిటెడ్గా చూసుకొని మీరు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి ఏమి ఉండదు అనమాట. సో ఇది నర్సింగ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, మీరు ఫెయిల్ అయినా సరే చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మచ్ బెటర్, మీకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి, సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకోండి. అప్పుడే మీరు ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట ఇందులో. సో ఇది నేను చెప్పబోయే నర్సింగ్ స్టూడెంట్స్కి, అలాగే ఇప్పుడున్న నర్సింగ్ ఆఫీసర్స్కి కూడా నేను ఇచ్చే అడ్వైస్ ఇదే అనమాట. సో జాబ్ వచ్చినా రాకపోయినా మనం జస్ట్ పీస్ఫుల్గా ఉండి నెక్స్ట్ దానికి అటెంప్ట్ చేసుకోవాలి. సో ఇదే అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వ్యూవర్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే నేను సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేసుకోమని చెప్తాను. సో అంటే దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం వల్ల కీప్ వాచింగ్. బాయ్.